హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ప్యాప్స్మియర్ గురించి మాట్లాడదామండి. ప్యాప్స్మియర్ అనేది అందరికి చెప్తుంటాను కదా, నేను టెస్ట్ చేయించుకోండి అనేది. వైట్ డిశ్చార్జ్ ఉందంటే ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోండి అని. ఎవరైతే సెక్షువల్ యాక్టివ్ ఉన్నారో 21 ఇయర్స్ అబవ్ అమ్మాయిలు ప్రతి ఒక్కరూ 3 ఇయర్స్కి ఒకసారి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలండి. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది కరెక్ట్ అంటే ఓన్లీ డయాగ్నోస్టిక్ పర్పస్ మాత్రమే. ల్యాబ్లో ఎట్లా బ్లడ్ తక్కువ ఉంది అని చెప్తారు కదా, అంటే అది డయాగ్నోసిస్ అంతే. ఇంకా నెక్స్ట్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్యాప్స్మియర్ పాజిటివ్ వచ్చిందంటే ఆ పాజిటివ్ ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ప్యాప్స్మియర్ టెస్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ మామూలుగా అయితే 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి. నో సెక్షువల్ ఇంటర్కోర్స్ బిఫోర్ 24 అవర్స్. ఇంకా ల్యూబ్రికేషన్ అనేది మామూలుగా అయితే పీవీ టెస్ట్ చేయడానికి ల్యూబ్రికేషన్ వాడతారు కదా, ఆ ల్యూబ్రికేషన్ అనేది వాడకూడదు. పీవీ టెస్ట్ అనేది చేయకూడదు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఓవులేషన్ అరౌండ్ అంటే 16th డే మెన్సెస్కి అటు ఇటు చేయొచ్చు ప్యాప్స్మియర్ టెస్ట్. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసేటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఫాల్స్ పాజిటివ్ రావచ్చు, ఫాల్స్ నెగిటివ్ రావచ్చు. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ పాజిటివ్ ఉంటే నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ మామూలుగా అయితే క్యాన్సర్ సెల్ కనుక్కోవడానికి ఇది ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. క్యాన్సరస్ సెల్ ఒకవేళ ఉన్నాయి, ప్రీ క్యాన్సరస్ సెల్ ఒకవేళ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమేం టెస్టులు చేయాలి? మామూలుగా అయితే కాల్పోస్కోపీ చేయించాలి, నెక్స్ట్ వచ్చేసి క్యూరేటేజ్ చేయించాలి, ఇంకా బయాప్సీ చేయించాల్సి ఉంటుంది. ఇవి బయాప్సీ చేయించి ఇవన్నీ టెస్టుల్లో ఒకవేళ ఏదైనా కానీ క్యాన్సరస్ సెల్ ఉన్నాయంటే అప్పుడు ఫర్దర్ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అయితే ప్యాప్స్మియర్ చేసినారు, ఇన్ఫ్లమేటరీ సెల్స్ వచ్చింది, మీ రిపోర్ట్లో ఇన్ఫ్లమేషన్ సెల్స్ ఉన్నాయని చెప్తే మామూలుగా అయితే ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. ఈ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ చేయించుకోయిన తర్వాత మళ్ళీ ఒక 1 month ఆగి మళ్ళీ మీరు రిపీట్ చేయించుకోవాలి ప్యాప్స్మియర్ టెస్ట్. మీరు ఓన్లీ ఇన్ఫ్లమేషన్ వచ్చిందని వదలడానికి లేదు. చాలామంది ఏం లేదు, అబ్నార్మల్ సెల్స్ లేదు, ఏం లేదు, నార్మల్ వచ్చింది అనుకుంటుంటారు. కాదు, ఇన్ఫ్లమేషన్ ఉందంటే ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. ఇన్ఫెక్షన్ క్యూర్ చేసుకొని మళ్ళీ ఒకసారి చేయించుకోవాలి. అప్పుడు రిపోర్ట్ నార్మల్ వస్తే వదిలేయాలి. మామూలుగా అయితే గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉంటే ఇది చాలా ప్రమాదం అండి. టచ్ ఆన్ బ్లీడింగ్ ఉంటే ఇంకా ప్రమాదం. భార్య భర్త కలిస్తే బ్లీడింగ్ అవుతుంది, నొప్పి ఉంది, పొత్తి కడుపు అంటే ఇంకా ప్రమాదం. కాబట్టి ఈ ప్యాప్స్మియర్ మీరు ప్రాబ్లమ్స్ వచ్చేంత వరకు ఆగకూడదు. ఖచ్చితంగా 21 ఇయర్స్ దాటినాయి, మ్యారేజ్ అయింది అంటే 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి. ఇంకా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రీ క్యాన్సరస్ సెల్ ఉన్నాయి అని దాంట్లో బయటపడితే మీరు ఇయర్కి ఒకసారి చేయించుకోవాలి ప్యాప్స్మియర్ టెస్ట్. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ ఎవరైతే రిపోర్ట్ ఇస్తారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా రిపోర్ట్ ఇవ్వగలగాలి. స్లైడ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా అయితే ఎక్కడ ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందంటే ఇది గర్భసంచి ముఖద్వారం. ఇది గర్భసంచి ముఖద్వారం బయట లేయర్ ఇంకా లోపల లేయర్, ఇది 2 జంక్షన్. మామూలుగా అయితే స్క్వామస్ కలుమ్నార్ జంక్షన్ అంటాం. ఈ జంక్షన్లో మెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఈ ప్యాప్స్మియర్ స్క్రేపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఓన్లీ బ్రష్ మాదిరి ఉంటుంది, బ్రష్తో స్క్రేపింగ్ చేయడం. ఇంకా గాజు స్లైడ్ ఉంటుంది, దాని మీద స్లైడ్ ప్రిపరేషన్ అనేది ఉంటుందండి. ఈ మెయిన్ జంక్షన్ ఇక్కడనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడనే ఎక్కువగా ఈ టెస్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చేయకుండా లోపల డాక్టర్స్ లోపల చెక్ చేసినారు, అవుట్ సైడ్ చెక్ చేసినారంటే కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎక్కడైతే జాగ్రత్తగా చేస్తారో ప్యాప్స్మియర్ రిపోర్టు అక్కడనే చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సరస్ సెల్ మిస్ అయిపోతే కష్టమవుతుంది. ఇప్పుడు మెయిన్ ఫస్ట్ నార్మల్ సెల్ వచ్చినాయి అనుకోండి, హ్యాపీ. ఒకవేళ ఇన్ఫ్లమేటరీ అంటే మళ్ళీ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మీరు ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటారు. నార్మల్ వచ్చిందంటే ఓకే, హ్యాపీ. ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రీ క్యాన్సరస్ సెల్ ఉన్నాయని చెప్పి బయట వస్తుంది.
అంటే రిపోర్ట్ వస్తుంది మీకు. ప్రీ క్యాన్సరస్ సెల్ ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ ప్రీ క్యాన్సరస్ సెల్ ఉన్నాయి, గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉంది, అల్సర్స్ ఉన్నాయి, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది అంటే మీరు దీనికి ట్రీట్మెంటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయించుకోవాలి. కాట్రీ, క్రయో అనేది చేయించుకుంటే కూడా మీకు ఈ క్యాన్సరస్ సెల్ అనేది తగ్గించవచ్చు, ప్రీ క్యాన్సరస్ సెల్. కాబట్టి ప్రీ క్యాన్సరస్ సెల్ అంటే క్యాన్సర్ కన్నా ముందు సెల్లో ఏదైతే చేంజ్ ఉంటుందో ఆ సెల్స్ని ప్రీ క్యాన్సరస్ సెల్ అంటాం. కాబట్టి ఈ క్రయో చేయించుకున్నారనుకోండి, మీరు కాట్రీ కానీ క్రయో కానీ చేయించుకున్నారనుకోండి, చాలా వరకు ట్రీట్మెంట్లో క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మీరు ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ఆ ప్యాప్స్మియర్లో నార్మల్ సెల్స్ అని వస్తే ఈ గర్భసంచి ముఖద్వారానికి ఏదైతే పుండు ఉందో అది తగ్గిపోయింది అంటే హ్యాపీ, నో ప్రాబ్లం. మళ్ళీ ఇయర్లీ ఒకసారి మీరు ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సరస్ సెల్ ప్రెజెంట్ అని వచ్చిందనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా క్యాన్సరస్ సెల్ ఉన్నాయని చెప్పి వస్తుంది. అప్పుడు భయపడకూడదు. మీరు క్యాన్సరస్ సెల్ వచ్చింది కదా ఏం చేయాలి అని బయాప్సీ చేయించుకోవాలి. అక్కడ మాత్రమే క్యూరేటేజ్, లోపలంతా క్యూరేటేజ్ చేస్తారు, కొంత పదార్థం తీసి పరీక్షకు పంపిస్తారు. అప్పుడు కూడా క్యాన్సరస్ సెల్ అనేది బయటపడుతుంది. కాబట్టి పాజిటివ్ వస్తే భయపడకూడదు, నెగిటివ్ వస్తే మీరు సంతోషించకూడదు. చెకప్స్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. చెకప్కి వెళ్ళినారు మీరు, కానీ చెకప్కి చాలామంది కంప్లైంట్స్ చేస్తుంటారు, మేము చెకప్ చేయించుకొని వచ్చినాం, ప్యాప్స్మియర్ చేయించుకొని వచ్చినాం, అప్పటి నుంచి మాకు కడుపు నొప్పి ఎక్కువైంది, పొత్తి కడుపు నొప్పి ఎక్కువైంది, వైట్ డిశ్చార్జ్ ఎక్కువైంది అని. చేయించుకొని వచ్చిన తర్వాత కూడా మీరు పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఆ రోజు మీరు బిటైడిన్ వజైనల్ ట్యాబ్లెట్ యూజ్ చేయాలి. యోని భాగంలో అంత బాగా వాష్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త పడాలి. వీలైతే మీకు పెయిన్ అబ్డామిన్ ఉంటే ఒక 5 days యాంటీబయాటిక్ యూజ్ చేసినా సరిపోతుంది, ఫర్దర్ మీరు ప్రాబ్లం రాకుండా. కాబట్టి ఇవన్నీ కూడా ప్యాప్స్మియర్లో జాగ్రత్తలు అండి. ప్యాప్స్మియర్ మామూలుగా అయితే ఒక 2 minutes ప్రొసీజర్ అంతే, 2 minutesలో ప్యాప్స్మియర్ అయిపోతుంది. కాబట్టి భయపడకండి ఏం చేస్తారు అని. మొన్న నేను షార్ట్ వీడియోలో చూపించినాను కదా స్పెక్యులమ్, ఆ స్పెక్యులంతో ఓన్లీ బ్రష్ మాదిరి ఒక స్పూన్ మాదిరి ఉంటుంది, ఆ పదార్థం ఊరికే ఇట్లా స్క్రేప్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నొప్పి ఉండదు, పెయిన్ ఉండదు, ఏం ఉండదు. మీకు భయపడుతుంటారు చాలామంది ఏం చేస్తారు అని, కాబట్టి ఏ భయం లేదు. ప్యాప్స్మియర్ ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీస్ చేయించుకోవాలి. కాబట్టి ఈ ప్యాప్స్మియర్ గురించి ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. నేను కూడా నా క్లినిక్లో ఫ్రీగా ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తున్నాను, ఫ్రీగా మీకు పీవీ టెస్ట్ చేస్తున్నాను, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలనేది ఫ్రీగా నేర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.